నేను పులిని ఆడ పులిని మా డాడ్ అలా పెంచారు. పులి చేపలు తిందు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ బాగుండే ఉండుంటారు. ఆల్రెడీ థంబ్నెయిల్ మీరు చూసే ఉండుంటారు. ఫస్ట్ టైం ఒక కొత్త వంటకం ట్రై చేయబోతున్నాము. అది ఇంతవరకు మేము ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ వీళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ తినరు. నా ఫోర్స్ నాన్ వెజ్ తిన్నారు. అసలు నేను పెళ్ళైన తర్వాతనే ఈయన ఏబట్టి చికెన్ అలవాటు చేసుకున్నా. మటన్ అయితే నాకు నచ్చదు. నేను చాలా మినీ బ్లాగ్స్ లో చెప్పాను కదా. ఇంకా ఫిష్ అయితే మొత్తానికి నా జీవితంలో 2 సార్లు తిన్నా కావచ్చు. ఈ రోజు చేయబోతున్నా. నేనైతే ఎక్కించిన గట్టిగా ఫిష్ మాత్రం. కాకపోతే పెళ్ళైనప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా ఫిష్ 1-2 సార్లు చేసుకున్నాం. కానీ అది మా ఇంటికాడ ఒకసారి డుగ్గు కోసమో ఏమో తెచ్చిర్రు. దానికోసం మా ఇంట్లో తినరు గాయస్. నాన్ వెజ్ అసలు వండరు, తినరు. బట్ డుగ్గు చిన్న ఉన్నప్పుడేమో ఒకసారి తినిపియాలి అని చెప్తే తీసుకొచ్చిర్రు. అయితే అప్పుడు ఒకసారి తిన్నాం మన ఇద్దరం. నువ్వు అంతకు ముందు కూడా చాలా సార్లు తినుంటావు. సో నేనైతే ట్రై చేయబోతున్నాము. అది ఎందుకు తెలుసా? డుగ్గు కోసం. అదన్నమాట, అందుకే వేయబోతున్నాం. బట్ డుగ్గు లేదు, డుగ్గు కోసం వేస్తానని అనుకుంటారా? డుగ్గు స్లీప్ వేసింది చిన్న. లేచి ఏ టైంలో అయినా లేచి రావచ్చు. ఇప్పుడు మాకు తెలిసిన ప్రాసెస్ లో కొంచెం తెలుసుకొని దాన్ని ట్రై చేయబోతున్నాం. ఎట్లా వస్తుంది, ఎట్లా చేయబోతున్నాం పెద్దనే తెలుసుకున్నాడు దాని గురించి. మార్నింగ్ నుంచి రీసెర్చ్ చేసి ఎట్లా చేయాలి, ఏది తీసుకురావాలి అని చెప్పి. నాకు కూడా ఎక్కువ తెలియదు. పోయి ఇట్లా అడిగి మాకు ఇట్లా కావాలి అని అంటే ఇది తీసుకోండి బాగుంటది అంటే చెప్తే పట్టుకొచ్చిన. అవునా? డుగ్గు తీసుకొని తీసుకొచ్చా. డుగ్గు ఆడేమో ఫిష్ ఫిష్ అట్నే పట్టుకో, అట్లా కాదు కట్ చేసి పట్టుకోవాలంటే తీసుకొచ్చుకున్న ఫిష్ వీడియోకి వెళ్ళిపోదాం. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. సో నేనైతే ఒక మంచి ప్రోడక్ట్ గురించి పోగొట్టున్నాను అనమాట ఈ రోజు మీతోని. అది వచ్చేసి అగారో ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరైజింగ్ సిస్టమ్ అనమాట. దీంతో మనం ఇంట్లోనే బ్లడ్ టెస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయంటే 180 మెమోరీస్, ఆటోమేటిక్ కోడింగ్, రిస్క్ ఇండికేటర్, లార్జ్ ఎల్సిడి స్క్రీన్ అనమాట. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో వైస్ ఇది బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా ఒకటి వచ్చిందనమాట బుక్. దీంట్లో మాన్యువల్ బుక్ అనమాట ఇది. సో దీంట్లో అయితే అన్నీ ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి దీనికి సంబంధించిందంట. అండ్ ఇదైతే ఒక బాక్స్ లాగా ఇట్లా వచ్చిందనమాట. సో ఓపెన్ చేయగానే ఇక్కడైతే ఇది ఉంది, టెస్టింగ్ ఇది. సో దీంట్లోకి మనం సెల్స్ వేసుకోవాలన్నమాట. సెల్స్ కూడా వీళ్ళు వేస్తారు. ఇందులో ఉంది సెల్, ఇది తీసి ఇందులో వేసేసేయాలి. అండ్ ఇందులో అయితే లోపల నీడిల్స్ వస్తాయి. ఈ బ్లూ కలర్ ఉన్నాయి కదా వాటి లోపల. సో ఇది ఈ బ్లూ కలర్ది దీనికి పెట్టేసి, ఈ క్యాప్ తీసేసి దీనికి పెట్టేసి ఇది మనం తీసేయాలి. తీసేస్తే ఈ నీడిల్ అనేది ఉంటుంది అనమాట. అంటే బ్యాక్ కి పుష్ చేసి ఇది పెట్టాలన్నమాట. ఇది మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని ఇందులో పెట్టుకోవడానికి. అంటే ఈ వైట్ ఉంది కదా, ఈ వైట్ పైన బ్లడ్ వేసి ఇందులో పెట్టుకొని టెస్ట్ చేసుకోవడానికి అనమాట. అండ్ దీనిపైన మనకి కోడ్ ఇస్తారు. ఈ కోడ్ ఇక్కడ రావాలి. సో ఆ కోడ్ కరెక్ట్ పెట్టుకొని మనం బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. అండ్ ఈ నీడిల్ ఉంది కదా, ఈ నీడిల్ తీసేసిన ఆల్రెడీ నేను ఇందులో సెట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇది వెనకాలకి ఇట్లా పుష్ చేసుకొని ఈ నీడిల్ ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకున్న తర్వాత ఈ క్యాప్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే 5 నెంబర్ పైన పెడుతున్నాను. సో ఇక్కడ నీడిల్ అయితే వచ్చేసింది. నేను షుగర్ టెస్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ బ్లడ్ని ఈ వైట్ దానిపైన తీసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇందులో పెట్టేసుకుంటే మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. 5 సెకండ్స్ అయితే పెట్టేసుకోవాలి. 5 సెకండ్స్ తర్వాత మనకి రిజల్ట్ అయితే చూపిస్తుంది అనమాట. సో చూసారు కదా గైస్, మనకి రిజల్ట్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే మనకి హోమ్ పర్పస్లో మంచిగా యూజ్ అవుతుంది. ఇంట్లో మనం గ్లూకోజ్ టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ చేసుకోవడానికి కానీ మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మీరు కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, టు అండ్ చెక్అవుట్. సో దీన్ని ఇప్పుడు నీట్గా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. వాళ్ళు కడిగిచ్చారు, బట్ ఏంటంటే ఇంకొంచెం మనం కడుక్కుంటే నీట్గా ఉంటుంది. సింగిల్ ముళ్ళు, ఒకటే ముళ్ళు ఉంటుంది. అడిగి మరి పెద్ద ముళ్ళ అయితే గైస్ మేము చేసేది ఏంటంటే ఫిష్ కర్రీ, నెల్లూరు చేపల పులుసు ఉంటుంది కదా, ఆ రెసిపీ చేస్తున్నాం అనమాట. అంటే ఆ స్టైల్లో చేస్తున్నాము. సో మన ఆంధ్ర వాళ్ళు, నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ వేసుకోండి. పసుపు ఇంకా కారం, సాల్ట్ వేసుకోవాలి. ఇంకొకటి బాగా మిస్ అయింది గైస్, మామిడికాయ దొరకలేదు. ట్రై చేసిన యాక్చువల్లీ మామిడికాయ ఇప్పుడు దొరకదు కదా, ఇప్పుడు ఉండదు. ఇక డుగ్గుని చూడండి, డాలిని పట్టుకొని పడుకున్నారు. ఇట్లా కలుపుకోవాలన్నమాట. కారం, సాల్ట్, పసుపు 3 వేసి ఇట్లా కలుపుకోవాలి. చేప ముక్కలు. ఎవరికైనా ఫేవరెట్ ఈ ఫిష్ ఫేవరెట్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి గైస్. నాకైతే అసలు తింటానా లేదా ఇప్పుడు చేస్తుండగానే. ఏంటి ఇంత కష్టపడి చేసేది మీరు తింటారండి కదా. నువ్వు డుగ్గు అంటే నేను కూడా తింటాను. నువ్వు డుగ్గు తింటే నేను తిన్నట్టే, తినండి మీరు. అట్లా ఉండదు, ముగ్గురు కోసం చేసుకుంటున్నాం కాబట్టి ముగ్గురు తినాలి పక్క. సూప్ తో తింటా. అట్లా ఉండదు, దీన్ని మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి గైస్. పులుసుతో తింటా నేను. అట్లా ఉండదు గైస్, తినాల్సిందే పక్క. ఇదేంది ఇది తినాల్సిందే పక్క అంటాను. వేస్ట్ పిల్ల మంచిదంట కానీ ఫిష్ తింటే కళ్ళు మంచిగా కనిపిస్తాయంట. నీ బిడ్డ పులి
చేపలు తిందు అన్నది కదా, మరి ఇప్పుడు ఏం తింటది? పులి చేపలు తిందో. నేను పులిని, ఆడ పులిని. మా డాడ్ అలా పెంచారు. పులి చేపలు తిందు. మా డాడీ అలా పెంచారని ఇప్పుడు వాళ్ళ డాడీ తీసుకొచ్చిండు మరి చేప. ఎట్లా అది కూడా వచ్చింది నాతో. పులి చేపలు తిందండి గైస్, మీరు కమెంట్ చేయండి. తింటా ఇప్పుడు ఎట్లా తింటది అది? చక్కగా దీన్ని మొత్తం ముక్కగా పట్టుకునే అంతసేపు కలపాలి. కలిపి ఒక 15 to 25 minutes పక్కన పెట్టేసుకోవాలి మంచిగా. అయిపోయిందా సార్? సో గైస్ ఇది ఇట్లా మ్యారినేట్ చేసిన దీన్ని ఒక 15-20 minutes మిగతా ఐటమ్స్ రెడీ చేసేంత లోపల పక్కన పెట్టేసుకోవాలి అనమాట. సో గైస్ ఫిష్ కోసం అని చెప్పేసి సపరేట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడం అనుకుంటున్నాను. ఆల్రెడీ మన ఇంట్లో అన్ని మసాలాలు దీనికోసం సపరేట్ ప్రిపేర్ చేయాలి. అమ్మ చికెన్ లెక్క అనుకుంటాను, అట్లా కాదు. అయ్యో నేను చికెన్ చేస్తానైతే ఇడున్న మసాలాలు వేస్తా గైస్. నేను పట్టుకొచ్చిండి ఇంకా బాగా. సో ఇది పక్కన పెట్టుకున్న గ్రేవీ చూడండి ఎంత బాగుందో. గ్రేవీ చూస్తే మంచిగా అనిపిస్తుంది కానీ అది చికెన్ కాదు కదా. నాకు చికెన్ అలవాటు చేసాను గైస్. అసలు చికెన్ కూడా తినకపోయేదాన్ని, నేను ప్యూర్ వెజ్. మన డుగ్గు చేసింది కదా వీడియో, ప్యార్ వెజ్ సేమ్ అంతే. ఫస్ట్ టైం చేస్తున్నా నేను, ఇంతవరకు చేయలేదు ఫిష్ కర్రీ. తిన్నా అంతే. తింటావు? కొన్ని మెంతులు నేను తినలేదు, చేయలేదు, అసలు ముట్టుకోలేదు కూడా. నిజంగా చెప్పాలంటే నేను ముట్టుకోలేదు. ఆ తర్వాత కొంచెం మెంతులు వేసాడు, జీలకర్ర, లో ఫ్లేమ్ పైన వీటిని వేయించుకోవాలి. జీలకర్ర, ఇవి కొత్తిమీరలు అంటారు, ఐడియా ఉన్నా? మెంతులు, కొత్తిమీరలు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవచ్చు ఇన్ కేస్ మన బట్ నాట్ హ్యావ్. సో ఇవన్నీ వేసి వీటిని వేయించాలి తక్కువ లో ఫ్లేమ్ పైన దోరగా వేగించాలి అన్నమాట. సో వీటితో పని లేదు కాబట్టి పక్కన పడేయాలి. ఏంటి ఇంత కూర ఉంటే మరి కాదా? వేగిస్తున్నా. అట్లా కాదురా, ఎట్లా ఒక దూరం మీద పడేస్తావా? అట్లా కాదు మేడం 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 అట్లా కాదు మేడం, నేను చేసి పెడతా. ఆగు, మీకు అంత భయం. ఎట్లా కాదు, ఇట్లా ఉందా? ఇట్లా తీసుకోవాలి హ్యాండ్లకి. ఇట్లా ఉందా? ఒకసారి నేనంట అబ్బా నేను అంటారా. నాకు ఒక చేతిలో ఫోన్ ఇది ఉండటం వల్ల సెట్ అవుతుంది. అదికిండు ఎత్తి అమ్మా ఎత్తి అనుకున్నా. ఏదైతే ఎడదా నేను పట్టుకుంటా. సారీ రా, నీకేం సారీ చెప్పాలి, నువ్వు ఏ బట్టి ఎత్తేసిన. ఇట్లా ఉంటది అంత. ఒక నిమిషం ఎత్తుతుంది, ఇడితే కాలుతాయి, ఇది మాడిపోతుంది మళ్ళీ. సారీ రా, ఇట్లా ఎత్తుతా అన్నట్టు. బాగానే పడ్డాయి, బాగా పడ్డాయి. సారీ రా, మన ఎత్తుదామా. ఇట్లా అయినాయి పోయేటప్పుడు నేను సెల్ పట్టుకొని వీడియో మనం అవసరమా? సరే ఏమనుకో, పోని వదిలేసి. నేనేం ఫీల్ వచ్చు, మన కన్నా తెలిసి ఎందుకు ఇచ్చినావు నవ్వుతాండి ఇంకా. సో ఇది కొంచెం అయినట్టే, అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత గ్రైండర్ చేసుకోవాలి అంతే. నేనైతే చింతపండు నానబెట్టుకున్నాం. చింతపండు ఎంత తీసుకోవాలి చెప్పు? కావాల్సినంత. నాకు కూడా ఎక్కువ తెలియదు మేడం, ఫస్ట్ టైం ఎందుకేనంతా. ఇప్పుడు వీడియో వేసుకుంటే ఎవరైనా ట్రై చేస్తే బుగ్గిపాలే. కావాల్సినంత తీసుకోండి. కావాల్సినంత అంటే ఎంతో కొంత అని మెన్షన్ చేయాలి. నేను ఎంత తీసుకున్నాను, ఎంత చింతపండు తీసుకోవాలి. ఇది కూడా మొత్తం కాదు, కొంచెం గ్రైండర్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఇంత చేసిన. అంటే నేను బొడగొట్టి మంచి పని అయ్యింది మరి, లేకపోతే ఎక్కువ అయ్యేది. ఎట్లా ఎక్కువనే తీసుకున్నావు కదా క్వాంటిటీ, కొంచెం పోయింది. నువ్వు కరెక్ట్ హార్డ్ తీసుకుంటే కొంచెం క్వాంటిటీ పోతే అయ్యో అనుకోవచ్చు. పట్టేసినావా? కొంచెం పట్టేస్తే పౌడర్ మళ్ళీ మొత్తం పౌడర్ కాదు, కొంచెం ఇట్లా ఉండాలని. సో ఇంత మరీ పొడి కావద్దు అనమాట, ఇట్లా ఉండాలి. వావ్, స్మెల్ చూడు ఒకసారి. కూర అదిరిపోద్ది ఈ రోజు, నాకు తెలుసు. క్వశ్చన్ తెలుసా, పైన మెరుగు లోపల మురుగంట రెడీ ఉందా? స్మెల్ బాగా బయటకి వస్తేనంటే కూర మంచిగా ఉండదు. ఎవరన్నారు? స్మెల్ రాకుండా నార్మల్ ఉంటుంది. మనం ఏదైనా చేసేస్తే ఇట్లా అదిరిపోవాల్సిందే, బెదిరిపోవాలి. అండ్ మర్చిపోయాను యాక్చువల్, దీంట్లోనే మళ్ళీ మనం 2 టమాటోస్ కూడా పట్టుకోవాలి ప్యూరీ లాగా. సో వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. అక్క నువ్వు చేయవని మీరు అడగచ్చు. అక్క ఆల్రెడీ చేసేస్తే ఏమైందో చూసిరు కదా మీరు ఆల్రెడీ. ఏమైందిరా? కింద పోయినావు ఆల్రెడీ. అదంటాను. అట్లా ఒక ఆనియన్, 2 టమాటోస్ తీసుకోరా, ఒక 4 పచ్చిమిర్చి. చూసిరా నాకే పని చెప్తాను. చూసిరు ఇప్పుడు నేను టమాటాలు ఇస్తేనే ఇక్కడ కర్రీ అవుతుంది. అది సరే నేను తీసుకుంటా తీ మరి. అది నేనే ఇస్తా. ఎందుకు ఎడతాను? అయ్యో ఎందుకు ఎడతాను? కళ్ళు పడుతుంది. కట్ చేయాలా మరి? పోనీ నువ్వు ఏడిస్తే నేను చూడలేను. నువ్వు కట్ చేస్తే నేను చూడలేను. నన్ను హెల్ప్ చేయనంటే గ్రేప్స్ ముంగట పెట్టుకొని చక్కగా తింటాను. జస్ట్ ఈయన కూడా తినిపించుకుంటేనే తింటాను కదా. నేను పాపం కష్టపడి వంట చేస్తాను. తిన్న తర్వాత చెప్పు, ఇట్లా తట్టుకుంటుంది మరి జాగ్రత్త. పాపం కష్టపడి ఎత్తాను కర్రీ, ఫిష్ కర్రీ అని చెప్పి ఆయనకు ఒక గ్రేప్, నాకు ఒక గ్రేప్ పెట్టుకుంటే తినిపిస్తాను. ఈయనటో పోయిండు కొత్తిమీర తీసుకొస్తాను, అందుకని నేను తింటాను. కూర్చొని తప్ప మేడం, చాలా పెద్ద తప్పు ఇది. ఆయిల్ ఆల్రెడీ తీసుకుంది కదా. ఎందుకేపో నిన్న గులాబ్ జామ్ చేసినాం గైస్, మీరు ఆ వీడియో చూసే ఉంటారు, చూడని వాళ్ళు ఉంటాయి చూడండి. ఆ గులాబ్ జామ్స్ ఎట్లయినాయో నిన్న వేసినాం. అది దాంట్లో అంటే ఆయిల్ వేసి కాలుస్తాం కదా,
అదే ఆయిల్ అనమాట, ఇది పక్కన పెట్టేసిన. కొంచెం ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలోనే ఉండాలి, సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ వచ్చినా కర్రీ బాగా అవుతుంది. వంటింటి చిట్కాలు చెప్తా గైస్, రేపు కొంచెం కొత్త ఛానల్ పెట్టుకొని వంటింటి చిట్కాలు అని చెప్తా. కావ్య ఇంటి చిట్కాలు అని చెప్తా గైస్, ఫాలో అండి. కావ్య పక్కింటి చిట్కాలు అని చెప్పావు, ఇంకా పక్కన ఎవరు లేరు కదా పక్కింటి చిట్కాలు అని చెప్పడానికి. చెప్పాను కదా, ఒక 2 టమాటోస్ ఇట్లా పట్టుకోని గ్రైండ్ చేసి పేస్ట్ కావాలని ఎప్పుడు చెప్పావురా? అప్పుడు చెప్పినట్టున్నానే, 2 టమాటోస్ బ్లెండ్ చేసి పెట్టుకోవాలని, మళ్ళీ గ్రైండర్ తీయాలి. చూసారా, అది తెలివి నేను మరి ఇందాక తీసినప్పుడు లోపల ఎందుకు పెట్టేసినాం? అదే అసలు మర్చిపోయారా, నువ్వు పక్కన ఉంటే నన్ను మర్చిపోతున్నా అసలుకి. ఇప్పుడే ఆనియన్స్ వేసాడు, ఇప్పుడే వండిన వార్త. అంజిత్ నెల్లూరు చేపల పులుసు చేయబోతున్నాడు. నెల్లూరు చేపల పులుసు అంటే మరి వాళ్ళు తిడతారు, ఎందుకంటే అన్న ఇట్లుండే స్టైల్, నేను మాకు నచ్చినట్టు మీరు అట్లా ఇట్లనే ఉంటది అని చెప్పేసి. అంటే నెల్లూరు చేపల పులుసే కానీ తెలంగాణ స్టైల్ అన్నమాట. అది అంది స్టైల్ వేసినాడు అంతేనా. మిర్చి వేసుకున్నాం, ఇంకొకటి ఫిష్ కి కూడా మనం కారం పట్టేసి పెట్టినాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, కరెక్ట్ క్వాంటిటీ తీసుకొని వేసుకోవాలన్నమాట. సరిపడంత ఎక్కువ కారం తిన వాళ్ళది ఎక్కువ, మీడియం అయితే నేను మీడియం వేసుకుంటున్నా గైస్, మళ్ళీ ఎక్కువ మా డుగ్గు పాప తినదు కాబట్టి. సో కొంచెం సాల్ట్ కూడా, సో సాల్ట్ వేసుకోవాలన్నమాట, కొద్దిగా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇలా అవుతుందా కర్రీ? అయిపోతుంది, జస్ట్ ఇంకొక 15 మినిట్స్ అంతే, 15-20 మినిట్స్. సో టమాటో ప్యూరీ ఇందులో పోసుకోవాలన్నమాట. స్మెల్ అయితే మంచిగా వస్తాను మరి. కర్రీ కూడా సూపర్ అవుతుంది. స్మెల్ అయితే అదిరిపోయింది కర్రీ, ఎట్లయితే కర్రీ కూడా సూపర్ అవుతుంది. అంతేంట పక్కా 100%. నువ్వు చెప్పావంటే అది అవుద్దిలే. ఇది మరగాలి గ్యాస్ మంచిగా, లేకపోతే కొంచెం పచ్చి పచ్చి వస్తుంది. పచ్చి వస్తుంది, ఆయిల్ కొంచెం పైకి వచ్చాను అంటే ఏమంటారు, కొంచెం మంచి కర్రీ లాగా అయ్యేలాగా ఉండాలన్నమాట. నాకు కూడా తెలుసు కొద్దిగా, నేను కూడా యూసే చేస్తాను, ట్రై చేస్తున్నా, ట్రై చేస్తాను. నేను సొంతంగా ఏం చేయట్లేదు. ఇలా అన్న బాగా కష్టపడతాడు, బాగా కష్టపెడతాను అనుకుంటారు. అప్పటి నుంచి ఈయన నిలుచున్నా కానీ నాకు పుట్టు కాళ్ళు వస్తాను. నేను కూడా కష్టపడుతున్నా, వీడియో తీసుకుంటా. మీకు అది కనిపించదు, మీకు ఓన్లీ ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది, ఆఫ్ స్క్రీన్ కనిపించదు. దాంట్లో ఈయన కనబడి వంటలు చేసరికి అన్న పాపం బాగా వంటలు చేస్తాడు, మాకు ఏం చేయాలనుకుంటారు. వీడియో తీసేది ఎవరండి? నువ్వు లేపుకోకరండి, లేపుతా నేను ఉన్నా కానీ లేపడానికి. అవును, ఎవరైనా అంతే అనుకుంటారు పాప, అది ఎఫర్ట్ పెట్టి తీయడం వల్ల నేను చేస్తున్నా. పాప ఫిష్ కర్రీ చేస్తాంటే నువ్వు మిస్ అయినవురా, అప్పుడు మీరు ఫిష్ తీసుకొచ్చారు కదా నువ్వున్న పాప. చింతపులుసు వేయాలి, డుగ్గు పాప లేచింది కానీ రమ్మంటే వస్తలేదు అంటుంది అక్కడ నుంచి. వావ్. సో గైస్, నా టాటూ బాగుందా మా టాటూ బాగుందా కమెంట్ చేయండి గైస్. నాది బాగుంది. ఇది ఐడియా ఇచ్చింది నేను చిన్న ఎంచుకున్నా కదా మట్టి మీద, అంత గర్ల్స్ కి బాగుండదు. ఎంత బాగుంది చూడండి, మంచిగా ఉంది కదా. డుగ్గు ఎవరిదైనా బాగానే ఉంటది, డుగ్గు అనే పేరు. దీంట్లో పీసెస్ ని యాడ్ చేయాలి. సో మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా అందులో వేసేయాలి. మా డుగ్గు అయితే అత్తలేదు, డుగ్గు ఫిష్ ఎత్తాను రారా అంటే కూడా అత్తలేదు. యాక్చువల్ గా మనకి నీసు స్మెల్ రాకుండడానికి ఇంగువ వేస్తారు ఇందులో, బట్ మేము ఎందుకులే లైట్ అని చెప్పి వేయట్లేదు అనమాట. చెప్పాను అబ్బాయికి ఇందాకే తీసుకురమ్మని, బట్ తెలియదు. అండ్ మామిడికాయ వక్కలు వేస్తారు, మామిడికాయ దొరకలేదు. మనకి 2 ఇంగ్రీడియంట్స్ మిస్ కాబట్టి ఎట్లయితే తెలియదు. అంటే అవి ఎంత మెయిన్ కాదు, మామిడికాయ అంటే మనం ఆల్రెడీ చింతపండు వేస్తాం కదా. యాక్చువల్గా గరిట పెట్టి కలపకూడదు ఈ కర్రీని, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి ఈ పీసెస్ కాబట్టి. జస్ట్ గంజితోనే అటు అనుకుంటూ ఉండాలి, అట్లా కలపాలి అనమాట. పోతుంది వెళ్ళ. ఇప్పుడు ఇది వచ్చి నేను కలిపితే మాత్రం ఇంకా పక్కా ఓడగొడతా. నువ్వు లేచింది మొహం ఎట్నో పెట్టింది, మరి నేనైతే ఏమనలే. మీరు ఒకటే కదరా ఫైనల్ గా, అంతేనా? సో మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇందాక పట్టు పెట్టుకున్న మసాలా మొత్తం వేయాలా? మొత్తం లేదు, కొంచెం పెట్టినా గ్రైండర్ లా మొత్తం గింతంత అయితే ఎట్లా పట్టుకోగలుగుతాం. కొంచెం అల్లం పొడి. వావ్, నైస్ స్మెల్. ఓకే, తర్వాత కొత్తిమీర అది ఏమయ్యద్దా లాస్ట్ లో? ఓకే డన్. కొంచెం ఉడకనియాలా, బాగా ఉడకనియాలి, కలుపుకోవాలి. కలిపితే గరిట పెట్టకూడదండి అసలే. సో గాయ్స్ అయిపోయింది, స్మెల్ అద్దరిపోయిందా? సూపర్. సూప్ టేస్ట్ చేయాలి. కలపద్దేమో, కలపద్దు కొంచెం ఇట్లా కూసి కలిపితే మెత్తగా అయిపోతుంది. సూప్ మాత్రం సూపర్ అయింది, స్పైసీ కూడా మంచిగా ఉంది. ఏం గెలుకుతున్నావు మళ్ళీ? జస్ట్ చూస్తున్నా. సో గైస్, కర్రీ అయితే అయిపోయింది, ఇప్పుడు ఆఫ్ చేసి తినేయడమే. ఆల్రెడీ తను టేస్ట్ చెప్పాను కదా సూపర్ అయిందని చెప్పి, నేనైతే తినలేదు ఇంకా. సో తిన్నాక మీకు మళ్ళీ బ్రాడ్కాస్ట్లో వీడియో పెడతాను ఎట్లుందని చెప్పేసి. సో మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి, మాకు రాకపోయినా చేసి పెడతాము పక్కా. అండ్ షార్ట్ అండ్ స్వీట్గా మినీ బ్లాగ్స్ లాగా కావాలనుకుంటే కూడా చిన్న రెసిపీస్ ఏమైనా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చేస్తామన్నమాట. సో గైస్, మాకు తినడం రాదైతే తీసి మా ఇద్దరికి తినిపిస్తున్నాడు అనమాట, డుగ్గుకి నాకు. అండ్ ఇక్కడైతే మూవీ పెట్టుకున్నాం హాట్స్టార్లో, బరూజ్ అంట, బాగుందంట. సో ఇప్పుడే స్టార్ట్ చేసాం అనమాట. సో మూవీ చూసుకుంటూ తింటున్నాం అనమాట. ఇందాక గుర్తు ఏంటిది? పులి చేపలు తిందు. సో బాయ్ గైస్, గుడ్ నైట్.